భారతదేశంలో గుహాలయాలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎల్లోరా, అజంతా, ఎలిఫెంటా గుహలు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే తెలుగు వాళ్ళకు గుర్తొచ్చేది ఉండవల్లి. ఒకే పర్వతాన్ని గుహలుగా తొలిచి, అందులో మళ్లీ అంతస్తులుగా మలచి, వాటిని ఆలయాలుగా తీర్చిదిద్దిన తీరు అత్యద్భుతమని చెప్పాలి. ఇక అందులోని శిల్పకళ అయితే వర్ణనాతీతం. ఉండవల్లిలో కొలువుతీరిన పురాతన గుహాలయాలను ఈ వీడియోలో చూసేద్దాం. ఉండవల్లి గుహలు విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాల మధ్య ఉన్నాయి. 14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7వ శతాబ్దం నాటి విష్ణుకుండుల కాలాలమని అంచనా వేశారు. ఉండవల్లి గుహలనేవి ఒక పర్వత సముదాయం. అంటే ఒకే పర్వతాన్ని ముందు భాగం నుంచి లోపలికి తులుచుకుంటూ వెళ్లి 4 అంతస్తులుగా నిర్మించారు. ఈ 4 అంతస్తుల్లో ఆలయాలు నిర్మించారు. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు, విగ్రహాలుంటాయి. పైకి వెడుతున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే ఉన్నాయి. కింద అంతస్తులో తాపసులు, భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం ఉంది. దీని నిర్మాణం పూర్తి కానట్లు ఉంటుంది. ఇక్కడ శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోదు. మొదటి అంతస్తులో నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకు చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. రెండవ అంతస్తులో 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి విగ్రహం ఉంటుంది. ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన ఏకశిలా విగ్రహం ఇది. అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి ఉండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత. ఇక్కడ కొండలో రాతిని మలిచి ఈ విగ్రహాన్ని చెక్కారు. గర్భాలయ ద్వారానికి జయ విజయాల విగ్రహాలుంటాయి. 3వ అంతస్తులో పూర్తిగా నిర్మించని త్రికూటాలయం ఉంటుంది. వీటిలో విగ్రహాలేమీ ఉండవు. కొంతకాలం క్రితం పురావస్తు అధికారులు ఈ ప్రాంతంలో తవ్వకాలు సాగించినప్పుడు కొన్ని బౌద్ధమత చిహ్నాలు, శిల్పాలు బయటపడ్డాయి. దాంతో ఒకప్పుడు ఈ కొండపై భాగాన బౌద్ధరామాలు ఉండేవని తేల్చారు. ఇవి తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళా రీతుల సమ్మేళనం. ఈ 4 అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గుహాలయాల నుంచి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు. పూర్వం ఈ మార్గాల గుండా రాజులు శత్రురాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారట. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఉన్న ఒక సొరంగ మార్గం ప్రస్తుతం మూతపడి పూడిపోయి ఉంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాల్లో ఉండవల్లి గుహలు కూడా ఒకటి. ఇలాంటి అపురూపమైన కళాఖండాలను చరిత్రలో కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.